గుణలమాత మహోత్సవము రెండవ రోజున అనగా ఫిబ్రవరి 10వ తారీఖు ఈ సాయంకాల సమయాన విజయవాడ పీఠాధిపతులైనటువంటి మహా ఘనత వహించినటువంటి రాజారావు గారి తరపున విశాఖ అగ్ర పీఠాధిపతులు మన మేత్రాశ్రమంలో 10 సంవత్సరాల పాటు పీఠాధిపతిగా పనిచేసినటువంటి మహాఘనత వహించినటువంటి మల్లవర ప్రకాష్ అగ్రపీఠాధిపతులను గురువుల తరపున మఠవాసులు విశ్వాసులందరి తరపున కూడా ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజను మా అందరి యొక్క ఉద్దేశాల కోసం కూడా సమర్పించవలసిందిగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గుణదలమాత మరియ తల్లి భక్తులారా, ప్రప్రథమంగా విజయవాడ పీఠాధిపతులు పూజ్యులైన మహాఘనత వహించిన బిషప్ రాజారావు గారికి, ఇక్కడ చేరిన గురువులకు, మఠకన్యలకు, మీకందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నన్ను ఈ పండుగ దివ్యబలి పూజ అర్పించడానికి ఆహ్వానించినందుకు బిషప్ రాజారావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మరొకసారి మీ అందరితో కలిసి ఈ ప్రాంగణంలో మరియ తల్లి గౌరవార్థం ఈ దివ్యబలి పూజ అర్పిస్తూ ఇక్కడకు తరలి వచ్చే భక్తులందరి ఉద్దేశాల కోసం ఈ విజయవాడ గురుపీఠంలో ఉన్న గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులందరి కోసం, ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఈ పండుగ రోజుల్లో అనేక రకాలైన ఆశలతో, కోరికలతో, ఉద్దేశాలతో వచ్చే భక్తులందరి కోసం ఈ దివ్యబలి పూజను మీతో కలిసి ఆ పరమ తండ్రికి అప్పగిస్తూ మరియ తల్లి లూర్దు మాత ప్రార్థన సహాయంతో మనం ఈ దివ్యబలి పూజను అర్పిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ పవిత్రమైన ఈ బలి పూజలో పాల్గొన్న యోగ్యుల మగుటకు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఈ బలి పూజలో పాల్గొన్న సిద్ధపడదాం. చేతులు జోడించి మౌనంగా ప్రభు సన్నిధిలో ఉన్న మనం మరొకసారి అయోగ్యులము, పాపాత్ములము, దేవుని పిలుపు ప్రకారం జీవించే విషయంలో నిండుగా ఉండలేకపోతున్నాం. లోటు అనేది ఉంటుంది. పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని పిలువబడుతున్న మనం పరిశుద్ధాత్మను వరంగా పొందినటువంటి మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తూనే ఆ తండ్రి బిడ్డల వలె జీవించే విషయంలో పొరపాట్లకు, తప్పులకు, పాపములకు గురవుతూ ఉన్నాం. క్షమాపణ కోరి వేడుకుందాం. పాపపు శక్తులకు బలైపోకుండా మనల్ని కాపాడమని తన అనుగ్రహంతో, ఆశీస్సులతో మనల్ని కాపాడుతూ ఉండమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన కన్యమరియమ్మ యొక్క మహనీయ విజ్ఞాపన సహాయము కొరకు అర్థించుచున్నాము. ఆమె సంరక్షణ ద్వారా బలపడి క్రీస్తు అను పవిత్ర పర్వతమును చేరగలమని ఆశించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు మరియు 34-35 వచనములు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు మరియు 34-35 వచనములు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నన్ను వెదకు వారికి నేను దొరకదును. నా వద్ద భోగభాగ్యములు, కీర్తి ప్రతిష్టలు, అక్షయ సంపదలు, నీతి న్యాయములు కలవు. మేలిమి బంగారము కంటే, మెరుగైన వెండి కంటే నేనొసగు ఫలములు మిన్నయైనవి. నేను ధర్మపదమున నడుతును, న్యాయ మార్గమున సంచరింతును. నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులను చేయుదును, వారి కోసములను సంపదలతో నింపుదును. నా ఉపదేశములను వినువాడు ప్రతిదినము నా ఇంటి గుమ్మముల చెంత కాచుకొని యుండువాడు, నా గృహద్వారముల చెంత వేచియుండెడివాడు సుఖములు బడియును. నన్ను సంపాదించిన వానికి జీవనమబ్బును, అతడు ప్రభువు అనుగ్రహమును నోచుకొనును. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తునందు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు. 2వ పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము
3వ వచనము నుండి 12వ వచనము వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది గదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి అందలి భువి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటకే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
పునీత మత్తాయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింప కోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి, గుణదల మాత భక్తులారా, ఈ మహోత్సవ సందర్భంగా ప్రభు సన్నిధిలో చేరి మనము ఈ మరియ తల్లి, గుణదల మాత ప్రార్థనా సహాయం ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా పొందినటువంటి మేలులకు గాను, ఆమె ద్వారా పొందిన దీవెనలకు గాను కృతజ్ఞతా భావంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి కూడా మనం ఇదిగో ఈ పండుగ నాడు ఈ ప్రాంగణంలో సమావేశమై ఈ విధంగా ఈ దీపబలి పూజలో దేవుని పొగడి మహిమపరుస్తూ ఉన్నాం. మరియ తల్లికి వందనమమ్మ అని చెప్తూ ఉన్నాం. మరి ఈ పండుగ సందర్భంగా ఈనాటి దేవుని యొక్క ఇవానాటి పూజలో భాగంగా దేవుని వాక్కు మనకు ప్రకటించబడింది. బిషప్ రాజారావు గారు ఈ వాక్య పరిచర్యను, ఈ పట్టణాలను, ఈ ధ్యానాంశము మనసులో ఉంచుకొని ఏర్పాటు చేశారు. నిష్కలంక కన్యమరియమ్మ పవిత్రాత్మయందు మాతృమూర్తిని మన ఉపాధ్యాయుని అని. ఈ ధ్యానాంశం మనసులో ఉంచుకొని మనం విన్నటువంటి ఆ జీవం గల దేవుని వాక్కును మనసు తెచ్చుకుంటూ ప్రభు మనందరికీ ఈ పండుగ సందర్భంగా ఇచ్చే సందేశము, మరియ తల్లి మనకు తల్లిగా ఉన్నది, ఆమె యందు, ఆమె ద్వారా మనకు మరొకసారి ఏ పాఠాలు నేర్పిస్తున్నారు, ఏ బుద్ధి మాటలు చెప్తూ ఉన్నారు, ఏ విధంగా మనం ఆ దేవుని బిడ్డలుగా, ఆ దైవ కుమారుడు యేసుప్రభునందు కుమారులుగా, కుమార్తెలుగా దీవించబడ్డ మనం ఈ మరియ తల్లి ప్రార్థనా సాయంతో, ఆమె జీవిత ఆదర్శంతో, ఆమె జీవిత విశేషాల ప్రభావంతో మన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉండాలని ప్రభు ఈ వాక్కు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాక్కును ఆలకించిన మనం ధ్యానపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఈ సమయం గడుపుదాం. మొదటి విషయం, సువార్త పఠనంతో ప్రారంభం చేద్దాం మన ధ్యానం. అక్కడ మనందరికీ సుపరిచితమైనటువంటి సువార్తలోని మాటలు, ప్రభు మాటలు, సందర్భం కూడా పలుసార్లు మనం విని ఉన్నాం. ఆయన తల్లి సోదరులు యేసుప్రభువును చూడటానికి వచ్చారు అని. అలా వచ్చిన ఆయన గురించి సమాచారం ఆయనకి ఇవ్వబడినప్పుడు ఆయన ఓ విధంగా విస్మయపరిచే, ఆశ్చర్యపరిచే విధంగా ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అని అంటూ అప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తూ తన వెంట తన శిష్యులుగా ఉండాలని తాను పిలుచుకున్నటువంటి ఆ శిష్యులను, ఆయన వెంటే వచ్చే ఇతర ఆ శిష్య బృందాన్ని, ఆ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ తట్టు చేయి చాపి చూపిస్తూ, ఇదిగో వీళ్ళే నా సోదరి, నా సోదరుడు, నా తల్లి అని చెప్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నా సోదరి,
నా సహోదరుడు, నా తల్లి అని కూడా అదనంగా ఆయన చెప్పిన మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటంటే, ప్రభువు తనతో ఉండడానికి, తను వెంబడిస్తూ ఉండడానికి, తన తరువాత తనలాగా దైవరాజ్య సందేశాన్ని, సువార్తను ప్రకటించాలి అన్న బాధ్యత వహించడానికి ఆ శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ముందే తాను ఈ లోకంలో మనుష్యావతారం ఎత్తి మానవ స్వభావాన్ని నిండుగా స్వీకరించి మనిషిగా మన మధ్య అవతరించడానికి మరియ తల్లిని పిలుచుకున్నారు ఆ దేవుడు. ఈ మరియ తల్లి తన్ను తాను సంపూర్ణంగా ఈ ప్రభు కోసం ఆయన అడిగిన వెంటనే దూత ద్వారా సందేశాన్ని వినిపించినంతనే ఆమె కానివ్వండి, మీ చిత్తం నెరవేరును గాక, ఇదిగో నేను మీ దాసురాలను అని తన్ను తాను ఆత్మార్పణ సమర్పించుకున్నారు. ఆ దిశలోనే ఈ శిష్యులు కూడా పిలువబడినప్పుడు అన్నీ వదులుకొని వాళ్ళ పనిపాటలు, కుటుంబ సభ్యులు వాళ్ళని వదులుకొని ప్రభు నమ్ముకొని జీవిస్తూ ఉండడానికి పిలుస్తున్నారు ప్రభు అన్నటువంటి ఆ మనసుతో ప్రభువును అంటిపెట్టుకొని ఉండి ఆయన వెంబడిస్తూ వచ్చారు. అటు మరియ తల్లి ఈ విధంగా ఆత్మార్పణ గావించుకున్న విధంగానే ఈ శిష్యులు కూడా ఇంకా ప్రారంభ దశలో ఉన్నా కూడా ఈ శిష్యులు కూడా ఈ ప్రభు కోసం ఆయన పిలుపుకు స్పందిస్తూ తాము ఆ ప్రభు వెంబడించడానికి సంసిద్ధత తయారుగా ఉన్నామని అన్నట్టు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అలా తనకు చెందిన వారుగా దైవ చిత్తాన్ని తన ద్వారా తెలుసుకొని దాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్న, తన కోసం అన్నీ వదులుకొని తన వెంట తన శిష్యులుగా ఉండాలన్నటువంటి ఆ మనసుతో తన వెంట వస్తున్నటువంటి ఈ శిష్యులు తన వారిగా భావిస్తూ, తన ఆత్మీయులుగా భావిస్తూ, రక్త సంబంధులే విధంగా అమ్మా నాన్న, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు అన్నటువంటి రక్త సంబంధం ఏ విధంగా ఒక కుటుంబంలో ఉంటుందో ఈ శిష్యులకు తనకు ఇలాంటి అవినాభావ సంబంధం ఉన్నది అని, రక్త సంబంధం లాంటి సంబంధం ఉన్నది అని తన శిష్యుల గురించి తానే స్వయంగా తన మాటల్లో వెల్లడించాడు. అది మనం విన్నాం ఈరోజు మరొకసారి. అలాగని ఎవరు నా తల్లి, నా సోదరులు, నా సోదరులు అని అన్న ఆ విస్మయం, ఆశ్చర్యం గురి చేసే ఆ మాటలు మరియ తల్లి నిరాకరిస్తున్నట్టు కాదు, ఆ బంధువులను నిరాకరిస్తున్నట్టు కాదు. కానీ ఆ మరియ తల్లి ఏ విధంగా ఆ రక్త సంబంధం ద్వారా దేవుని కుమారుని తల్లిగా ఉండాలని పిలువబడినటువంటి ఆ పిలుపును అందుకున్న మాతృమూర్తిగా, కన్యకగా, మాతృమూర్తిగా ఆమె ఈ దేవునికి, ఈ ప్రభువునికి సొంతమైన వ్యక్తిగా, ఆయన చిత్తాన్ని స్వీకరిస్తున్న వ్యక్తిగా తాను సమర్పించుకున్న ఆ స్త్రీమూర్తి, అటు పుట్టుక ద్వారా ఉన్న యేసుప్రభు మధ్య, మరియ తల్లి మధ్య, తన జన్మం ద్వారా పుట్టుక ద్వారా ఉండే ఆ రక్త సంబంధం, దానికి అదనంగా ఆ సంబంధము కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఆత్మయందు సంబంధము. పిలుపును స్వీకరించింది, ఆ దైవకుమారుని తల్లిగా ఉండాలన్న పిలుపును అంగీకరించింది. ఆ కారణంగా ఆమె ఈ తన కుమారుడు యేసు ప్రభువుతో అటు రక్త సంబంధం కలిగిన కన్యక తల్లిగా ఉంది, దానికి అదనంగా దానికి తోడు ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మయందు గర్భం ధరించి శిశువుని కన్నా ఆ మరియ తల్లి ఆత్మయందు ఆత్మ సంబంధం కూడా ఆ ప్రభువుతో కలిగి ఉన్నది అని. అలాగే అప్పుడే ఈ ఆ ప్రయాణము అప్పుడే కొన్ని రోజుల్లో లేకపోతే కొంతకాలం ఆయన వెంబడించే శిష్యులు కూడా
ఈ మరియ తల్లిలాగా ఆయనకు చెందిన వాళ్ళు, నాకు చెందిన వాళ్ళు, నాకు ఆప్తులు, ఆత్మీయులు, రక్త సంబంధం లాంటి సంబంధము నా మధ్య, నా ఈ శిష్యుల మధ్య ఉన్నది అని. అందుకే వీళ్ళే నా తల్లితో సమానం, నా సహోదరులతో సమానం అని వాళ్ళ తట్టు చూపిస్తూ ప్రభు పలికిన మాటలు. ప్రియమైన సహోదరులారా, ఈ పండుగ నాడు ఈ వాక్యాన్ని మనకు ప్రకటిస్తూ ప్రభువును ఈ మాటల ద్వారా మీకు నాకు ఏమి మనకు తెలియజేస్తున్నారు, ఏమిటి ఆయన మన అవగాహన చేసుకోవాలని మనం పిలుస్తూ ఉన్నారు, మనం వెన్ను తట్టి మళ్ళీ మేల్కొల్పుతున్నారు అన్న ప్రశ్నలు వేసుకుంటే, ప్రియమైన సహోదరులారా, మీరు నేను నీటి వలన ఆత్మ వలన జన్మించిన వాళ్ళం. యోహాను గారి సువార్త 3వ అధ్యాయంలోని మాటలు. ప్రభు ప్రవచనం చెప్తున్నట్టుగా నికోదేము ఎవరు నీటి వలన ఆత్మ వలన జన్మించాలి, అది అవసరము అని చెప్పినటువంటి ప్రభు మాటలు జ్ఞానస్నానం పొందిన, బాప్తిస్మం పొందిన, దైవ ప్రజలు అనే కుటుంబంలో సభ్యులుగా ఉన్న, అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే భాగ్యానికి నోచుకున్న మీరు నేను ఇదిగో ఈ విధంగా ఆ దైవకుమారుని యందు మనకు ఈ ఆత్మ యందు సంబంధం అనేది ఏర్పాటు గావించబడింది అని మనందరి గురించి కూడా ప్రభు ఈరోజు గుర్తు చేస్తున్నారు. అందుకే మనల్ని పరిశుద్ధ గ్రంథంలో దత్తపుత్రులు మీరు, ఆ కుమారుని యందు మిమ్మల్ని కుమారుడుగా మిమ్మల్ని ఎంచుకున్నారు అని విన్నాం మనం ఎఫెసీయులకు రాసిన లేఖలో నుండి తీసుకున్న మాటలు. అలాగే పలుచోట్ల మీరు అంటే క్రీస్తు భక్తులు, బాప్తిస్మం పొందినవారు, మీరందరూ ఈ నీటి వలన ఆత్మ వలన పునర్జన్మ నొందినవారు. అలా పునర్జన్మ నొందిన మీరు ఈ కుమారుడైన దైవ కుమారుడు యేసుప్రభునందు ఆ దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా దీవించబడ్డారు. అది మీ అంతస్తు, మీ గుర్తింపు ఈ సమాజంలో. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం దీన్ని విశ్వసిస్తున్నామా నిండుగా? మన క్రైస్తవ జీవితం ఎక్కడైతే ప్రారంభమైందో, బాప్తిస్మం పొందినాడు ప్రారంభమైంది మన క్రైస్తవ జీవితం. ఆ ప్రారంభమైన ఆ గడియ నుండి ఈ ప్రభువుకి చెందిన వాళ్ళం. శిష్యుల్లాగా మనకు కూడా ప్రభు మధ్య, మన మధ్య రక్త సంబంధం లాంటి సంబంధం. ఆయనకు ఆత్మీయులు మనం, ఆయన ప్రియులైన వారం అన్నది సంతోషానందాలతో, భక్తి విశ్వాసాలతో అంగీకరిస్తూ ఉన్న వాళ్ళంగా, ఇంత గొప్ప భాగ్యం మనకు ప్రభు ప్రసాదించారు ఆ పరమతండ్రి యేసు ప్రభునందు అన్నటువంటి సంతోషంతో, ఆనందంతో, కృతజ్ఞతాభావంతో ఉండి బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనస్సు, దానికి అనుగుణంగా ఉండే జీవిత విధానం, మనోవైఖరి, మనస్తత్వం, పాటించే జీవిత విధానాలు, పాటించే విలువలు, పెట్టుకునే సంబంధాలు, ఇవన్నీ కూడా ఆ కుమారుని యందు మమ్మల్ని దేవుడు దత్తత తీసుకున్నారు, కుమారుడుగా, కుమార్తెలుగా. గొప్ప విషయం ఇది. ఆ ప్రభు మధ్య, మా మధ్య ఈ సంబంధము ఆ పరమతండ్రి ఒక ప్రణాళిక ప్రకారం ముందే ఏర్పాటు గావించరు అన్నటువంటి ఆ భావన మనలో ఏదో అందరితో పాటు గుడికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, పూజలో పాల్గొన్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా ప్రార్థనా సమావేశాల సందర్భంగా, దివ్య సంస్కారాలు కొనియాడే సందర్భంగా మాత్రమే కాకుండా మన ఐడెంటిటీ, గుర్తింపు కార్డు అండి, ఐడెంటిటీ కార్డు ఈ రోజుల్లో అందరికీ అన్ని రకాల, అన్ని వర్గాల వారికి, అన్ని సందర్భాలలో ఐడి కార్డు. మీకు నాకు ఇవ్వబడిన ఐడి కార్డు దేవుని బిడ్డలం, ఆయన కుమారులం, కుమార్తెలం. ఇది ఆత్మయందు మనకు ఇవ్వబడినటువంటి
ఆత్మ వలన నీటి వలన జన్మించిన వాళ్ళం అనేది మనకి ఈరోజు గుర్తు చేయబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, రెండో విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ప్రణాళిక ప్రకారం దేవుడే మానవ జాతిలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని ఆ విధంగా దీవించాలని తన ఏకైక కుమారుడి లోకానికి పంపారు అని కూడా మనం గుర్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ ప్రభువుని ఈ విధంగా గుర్తిస్తారో, విశ్వసిస్తారో, స్వీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని బిడ్డలుగా అయ్యే భాగ్యం, యోహాను సువార్త ప్రారంభ దశలో చెప్పినటువంటి మాటలు, వాళ్ళందరికీ కూడా దేవుని కుమారులుగా దీవించబడే భాగ్యం విశ్వాసంతో ఆయన స్వీకరించి వాళ్ళందరికీ ప్రసాదించారు దేవుడు. అంటే ఈ లోకంలో ఉన్న మానవజాతి కుటుంబం అంతా కూడా, మానవజాతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తన కుమారుడైన యేసు ప్రభువునందు దేవుని బిడ్డలుగా దీవించబడాలి, దత్తత తీసుకోబడిన కుమారులుగా కుమార్తెలుగా దీవించబడాలని ఆ ప్రభు ప్రణాళిక. అయితే ఎవరైతే షరతు ఒకటే, ప్రభువును గుర్తించాలి, విశ్వసించాలి. విశ్వసించి ఆయన పేరిట బాప్తిసం పొంది ఆ దేవుని బిడ్డలను దత్తత పొందే భాగ్యానికి నోచుకోవాలి. ఆ గడియ, ఆ సంఘటన ఒక వ్యక్తి జీవితంలో సంభవించాలని ఆ కోవకు చెందిన వాళ్ళమే ఇక్కడ ఈరోజు సమావేశమైన మనమందరం కూడా, మనలాంటి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా. అందుకే పౌలు గారు అంటారు, అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నటువంటి మీరు, ఇది కేవలం మానవ ప్రయత్నంగా వచ్చే అంతరంగంలో వచ్చే ప్రార్థనా స్వరం కాదు, ఇది ప్రార్థనా మాటలు కావివి. ఆ పరిశుద్ధాత్మ మీ యందుండి మీ ఆత్మతో ఐక్యమై అబ్బా తండ్రి అని ఆ దేవుని గుర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ కారణంగా మీరు యేసు ప్రభు ఏ విధంగా అబ్బా తండ్రిని ప్రార్థన చేశారో, ఆ కుమారుని కుమారుడుగా కుమార్తెలుగా దీవించబడ్డ మీరు ఆ ఆత్మ సహవాసంలో ఉంటూ మీరు కూడా అబ్బా తండ్రి అని ప్రార్థన చేసే ఆ భాగ్యం దత్తత తీసుకోబడిన దేవుని బిడ్డలుగా ఉన్న మీకు ఇవ్వబడింది. గొప్ప విషయం ఇది అని ఆనాటి ఎఫెసీయుల సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పారు, గలతీయుల సంఘంలో వాళ్ళకి చెప్పారు. పలుసార్లు ఆత్మానుసారం జీవించాలని పిలువబడుతున్నారు మీరు, శరీరానుసారం కాదు అన్నటువంటి బుద్ధిమాటలు కూడా చెప్తూ వచ్చారు పౌలు గారు. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన అందుబాటులో ఉంటూ ఉన్నాయి ఆ దేవుని వాక్యం ద్వారా. ఇవన్నీ ఈరోజు గుర్తు చేయబడుతున్నాయి. పరిశుద్ధాత్మ నీటి వలన ఆత్మ వలన పునర్జన్మ నొందిన క్రీస్తు భక్తులమైన మనం దేవుని బిడ్డలము అని మనం గుర్తు చేస్తూ, అది గుర్తించమని, ఇంత గొప్ప భాగ్యం దేవుడు ప్రసాదించారు యేసు ప్రభువునందుని గుర్తించమని, ఆ దేవుని కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉండమని ఆనాడు పౌలు గారు ఆనాటి ప్రజలు క్రీస్తు భక్తులకు చెప్పినట్టుగానే ఈరోజు మరొకసారి మనందరినీ ఉద్దేశించి దేవుని మహిమపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి. మీరు పొందిన గొప్ప భాగ్యం మనసు తెచ్చుకొని సంతోషంగా ఆనందంగాని మనందరికీ పిలుపునిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మయందు ఈ మరియ తల్లి మాతృమూర్తిని ఉపాధ్యాయుని అన్న ధ్యానాంశం శివరాజారావు గారు ప్రతిపాదించారు. ఈ ధ్యానాంశం మీద ఇక్కడ మనం శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నా. ఇక్కడ మనం చూడాల్సింది ఇది, కన్యకగా ఉన్న ఈ మరియ పరిశుద్ధాత్మ ఆమెపై దిగి రావడం, ఆమెను ఆవరించి ఉండడం, ఆ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఆమె గర్భం ధరించి శిశువుని కనడం, ఆయనే దైవ కుమారుడు, మహోన్నతుని కుమారుడు, లోకరక్షకుడు. పరిశుద్ధాత్మయందు ఆమె కన్యకగా ఉంటూనే తల్లిగా ఉండే భాగ్యం, ఆ పిలుపు, ఆ మహిమగల ఔన్నత్యం గల పిలుపు. కన్యకగా ఉన్న ఆమె, పురుషుని ఎరుగని ఆమె, మానవ సంకల్పం ప్రకారం కాకుండా పరిశుద్ధాత్మ ప్రభావంతో శిశువును కన్యకగా ఉండి తల్లిగా ఉండే ఆ భాగ్యం. ఆ విధంగా మరియ తల్లి పరిశుద్ధాత్మయందు ఆ సహవాసంలో
ఆమె దీవించబడ్డారు. ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వల్లనే ఆమె గర్భం ధరించి యేసు ప్రభువును లోకానికి అందించారు. కానీ తన కన్యత్వం కోల్పోకుండా తల్లిగా ఈ విధంగా మాతృమూర్తిగా యేసు ప్రభువుకు జన్మనిచ్చారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నేను బాప్తిస్మం పొందిన నాడు పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండే భాగ్యం, ఆత్మయందు అభిషేకం పొందే భాగ్యం, ఆత్మయందు సప్తవరాలతో దీవించబడే భాగ్యానికి నోచుకున్నాం మీరు నేను. ఆనాడు ప్రసాదింపబడిన ఆత్మయందు అభిషేకం పొందిన మనం మళ్ళీ ధృవీకరణ సంస్కారం, వధువైనాభ్యంగం సంస్కారం జరుపుకున్న నాడు మరొకసారి ఆ ప్రభు ఈ ఆత్మయందు మనల్ని నూతనపరిచారు, మనల్ని ధృవీకరించారు. ఆ సప్తవరాలతో మనల్ని దీవించే ఆ సంస్కారం ద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఈ పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉంటూ ఈ ప్రభువుతో మమేకమై జీవించే ప్రయత్నంలో మీరు నేను ఉంటూ ఉండాలని. అందుకే పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయంలో ఆయన అన్నారు, ఆత్మానుసారం జీవించేవారు, పరిశుద్ధాత్మ జీవించేవారు దేవుని కుమారుడు అనబడదు అని. ఆ మాటలు ఉన్నట్టు ఉన్నవి పలకాలంటే 8వ అధ్యాయంలోని మాటలు. దేవుని ఆత్మ వలన నడుపబడవారు దేవుని పుత్రులు. ఎలయన మీరు దేవుని నుండి స్వీకరించినది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. ఇక్కడ గమనించండి వాక్యం. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు. మీరు దత్తపుత్రత్వమునొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనం అంటే తను కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. ఆ ఆత్మ ద్వారా మనము ఆ దేవుని అబ్బా తండ్రి అని పిలుతాము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను సంతోషభరితమైన హృదయాలతో సమర్పించుచున్నాము. ఈ అర్పణము ద్వారా నీ సేవకులమైన మమ్ము శుద్ధీకరించుము. పవిత్ర కన్యమరియమ్మ తన ఆదర్శవంతమైన ఉపదేశములతోనూ సహాయంతోనూ మమ్ము కాచి కాపాడుచున్నది. జ్ఞానస్నానపు ప్రమాణములను విశ్వాసపాత్రముగా పాటించుటకు మాకు దోహదపడుచున్నది. మా ప్రభుడవైన నిన్నును మా తోటి వారిని మంచి హృదయముతో ప్రేమించి సేవించున్నట్లు తోడ్పడుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సర్వశక్తిమంతుడవును నిత్యుడవైన సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈరోజు మేము నిత్య కన్యకయుగు పవిత్ర మరియమ్మను సంస్మరించుకొనుచు నేను స్తుతించి ఘనపరచి నీ పవిత్ర నామమును ప్రకటించుచున్నాము. ఆమె ఇంకను శ్రీసభతో పాటు నీకు బిడ్డలను కనుచు ఉన్నది. వారిని మాతృ ప్రేమతో ఉత్తేజపరచుచు తన ఆదర్శంతో వారిని ఆకర్షించుచున్నది. పరిపూర్ణ ప్రేమతో జీవించమని తెలుపుచున్నది. సువార్త సారాంశానుసారం జీవించు వారికి ఆమె ఆదర్శప్రాయముగా ఉన్నది. ప్రార్థన యందు మేము ఆమె శరణు కోరినప్పుడు ఆమె మాకు నీ మీద భక్తిని అధికము చేయుచున్నది. అన్నిటికంటే అంటేను నిన్ను అధికముగా ప్రేమింపవలనని ఆమె మనస్సు తెలుపుచున్నది. నీ వాక్కు యొగు క్రీస్తు ధ్యానములో సంపూర్తిగా నిమగ్నము కావాలనని ఆమె ఆత్మ నేర్పుచున్నది. అవసరములో ఉన్న ఇరుగు పొరుగును సేవించుమని పరామర్శించమని ఆమె హృదయము తెలియజేయుచున్నది. దేవదూతల గాయక బృందముతో కలిసి ఆనందముతో మేము నిన్ను మహిమపరచుట ఎట్లనగా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు.
నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన
మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, మా మల్లవరపు ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా గుణదలమాత పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి అభివృద్ధికి శ్రమించినటువంటి పీఠాధిపతులు, గురువులు, బ్రదర్లు, మరి ముఖ్యముగా మా మేత్రాసనములో పనిచేసినటువంటి పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు అందరినీ నీ ప్రేమయందు ఈ లోకమని వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇప్పుడు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, గుణదల మాత భక్తులారా, ఈ దివ్య ప్రసాద స్వీకరణ సాంగ్యం ఇప్పుడు మొదలవుతూ ఉండగా తరచుగా పాప సంకీర్తనం చేస్తున్నటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. గురువులు మీ చెంతకు వస్తారు. దయచేసి మీ యొక్క చేతిలో స్వీకరించినటువంటి వెంటనే మీ యొక్క నోట్లో కూడా స్వీకరించండి. ఏ విధమైనటువంటి త్రొక్కిసలాట లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి గురువు వచ్చి ఇస్తూ ఉంటారు. కాబట్టి మరి ముఖ్యంగా మీ యొక్క మాస్కులు ధరించి కొద్దిగా దూరం ఒకరి పట్ల దూరం పాటిస్తూ ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.
యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు యేసు భగవానుడు అప్పరూపంలో మనందరి హృదయానికి వేంచేసి వచ్చారు. ప్రభు చేసిన మేలులు తలంచి కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రభుకు స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మన జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశారు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. ఆ ప్రభుకి సర్వదా మనం కృతజ్ఞమై జీవించాలి. ఈ భజన గీతం ద్వారా ఆ ప్రభుకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు తెలుపుదాం. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా. సుగంధభరితం నీ ప్రేమ దేవా, సుగంధభరితం నీ ప్రేమ దేవా. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా. నీ నామ స్మరణయే నా ఆనందం, నీ నామ స్మరణయే నా ఆనందం. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా. వందే వందే పరమేశ్వరా, శరణం శరణం పరలోకనాథా.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున పునీత యేసేపు గారికి విన్నప ప్రార్థన. నీతిమంతుడు అగు పునీత యేసేపు గారా, అందరూ చెప్పండి. నీకు వందనము. లోకరక్షకుని పోషకుడా, నీకు కృతజ్ఞతలు. నిష్కలంక కన్య మరియమ్మకు, నిగ్రహవరుడా, దేవుడు తన ఏకైక సుతుని నీ సంరక్షణకు అప్పగించెను. కన్యమాత నీ యందు సంపూర్ణ నమ్మకము నిలుపుకొనెను. సాకుడు తండ్రిగా నీవు యేసుకు సహాయపడితివి. పునీత యేసేపు గారా, నీవు మాపై తండ్రి ప్రేమను కనబరుచుము. జీవదాయకమైన మార్గములో మమ్ము నడిపింపుము. మాకు దేవుని అనుగ్రహమును, కనికరమును, దృఢ చిత్తమును ప్రాప్తింపచేయము. సకల కీడుల నుండి మమ్ము కాపాడుము. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన దేవా, నీ కుమారుని పవిత్ర శరీరము, అమూల్యమైన రక్తము యొక్క దివ్య సంస్కారము ద్వారా మాకు నూతన శక్తిని దయచేసితివి. ఈ నీ ప్రేమ బహుమతి మాకు శాశ్వత భద్రతను కలిగించునుగాక. ఈ దివ్య సంస్కారము పవిత్ర కన్యమరియమ్మ అడుగుజాడలలో నడుచున్నట్లు ప్రేరేపించునుగాక. మేము ఆమె పవిత్ర సుగుణాలను అనుసరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. గుణల మాత మహోత్సవము రెండవ రోజు ఈ సాయంకాలపు సమష్టి దివ్య బలి పూజను సమర్పించి దేవుని విశిష్ట ఆశీస్సులను మనందరికీ అందించిన మనందరికీ సుపరిచితులు. నేను ఈ పూజా ప్రారంభంలో చెప్పినట్లు మన విజయవాడ మేత్రాసనంలో 10 సంవత్సరాలు పీఠాధిపతిగా పనిచేసిన, ప్రస్తుతం విశాఖపట్నం అగ్ర పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి మల్లవర ప్రకాష్ గారికి, మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలదుడు జోసెఫ్ రాజారావు గారి తరపున, గుణలమాత పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ సాయంకాల దివ్య బలి పూజలో మన కోసం దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించినటువంటి మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి తెలదుడు జోసెఫ్ రాజారావు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి గురువులకు, మఠకన్యులకు, విశ్వాసులందరికీ ధన్యవాదములు. ఈ పూజా బలిలో దేవుని ఘనంగా స్తుతించడానికి సహకరించి
మధురమైనటువంటి పూజా గీతను ఆలపించిన సెయింట్ పీటర్స్ కో కెథడ్రల్ విచారణ గాయక బృందానికి ధన్యవాదములు. పూజా పీఠాన్ని అందంగా అలంకరించిన సెయింట్ ఆన్స్ ఆఫ్ లుజన్ ప్రశాంత్ భవన్ అమ్మగారులకు, అదేవిధంగా పుష్పాలను ఈ రోజున కానుక సమర్పించినటువంటి సింగవరపు మైకేల్ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన ఆ దేవుడు మిమ్మందరినీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులైన మీరు ఆ మరియతల్లి అందజేయు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును గుణదలమాత లూర్దుమాత పండుగగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక వరములను ఒసగు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరొకసారి శివరాజారావు గారికి, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన మరి విలియం జయరాజు గారికి, చేరిన గురువులకు, ఇక్కడ స్థానిక సంఘానికి, ఇక్కడ చేరిన మీకు అందరికీ మరొకసారి గుణదల మాత మహోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ప్రభు మిమ్మల్ని, నన్ను, మన ఈ సంఘాన్ని ఈ మరియ తల్లి కనుసన్నలో ఉంచుతూ కాపాడుతూ ఉండాలని, ఆమె ప్రార్థనా సహాయము, ఆమె జీవిత ఆదర్శము మనకు, మన ఈ క్రైస్తవ సంఘానికి ఎల్లప్పుడూ కూడా బలంగా శక్తిగా ఉండాలని నా ప్రార్థన. ప్రభువు దీవించి కాపాడునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ మరియమాత భక్తులారా, గుణదల మహోత్సవం రెండో రోజు సాయంత్రం విశాఖపురి అతి మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాశ పీఠాధిపతులకు మన ఆహ్వానం మేరకు విచ్చేసి పూజా బలి సమర్పించినందుకు మన ప్రీతమ పీఠాధిపతులు వారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు పెడితే బాగుంటుందండి. గట్టిగా అందరూ